తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము, 6వ శనేశ్వర గ్రహ సంచారము, భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారము, దశమ స్థానంలో రవి బుధ గ్రహ సంచారము, లాభస్థానంలో కేతుగ్రహ సంచారము, వ్యయ స్థానంలో కుజగ్రహ సంచారము. నూతన వ్యవహారాల పట్ల ఎంతగానో ఆకర్షణ కలిగి ఉంటారు. కొంతమంది స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా వచ్చినటువంటి సమాచారం ద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. వాళ్ళు ఇచ్చే సమాచారం వలనే మీరు నిర్ణయాలు తీసుకోవడము, వాటిని అమలుపరచడము, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. విహారయాత్రలు, విందు వినోదాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ఘనంగా చేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి క్రయ విక్రయాలు జరిగి మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. సన్మాన సత్కారాలను పొందగలుగుతారు. కొంతమంది మీద మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు ఇచ్చే సలహాలను, సూచనలను పాటించాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. వివాదాస్పదమైనటువంటి అంశాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో అనుకూలమైన మార్పులు క్రమేణా ఏర్పడతాయి. సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో ఒత్తిడి, భయము, అధికమైనటువంటి ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. విదేశాలలో ఉన్నటువంటి పిల్లల గురించి మరింత ఆందోళన చెందే అంశాలే తరచూ బాధిస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కావలసినటువంటి పెట్టుబడులను, ధనాన్ని రాబోయే రోజుల్లో పొందగలుగుతారు. చేసే కొన్ని కార్యక్రమాలలో ఏర్పడుతున్నటువంటి ఆటంకాలను గుర్తించి వాటిని ఎవరి ద్వారా వస్తున్నాయో అవి గ్రహించి వాళ్ళతో ప్రత్యక్షమైనటువంటి శత్రుత్వానికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు నిదానంగా సంయమనం పాటించి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ప్రధానంగా ఆస్తికి సంబంధించినటువంటి అంశాల రీత్యా వివాదాస్పదమైనటువంటి అంశాలు ఎక్కువగా మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ ప్రయోజనాలను మాత్రం అందుకోగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు మంగళగౌరీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. క్రయ విక్రయాలు జరగటం లేదు, ఆర్థిక పురోగతి సాధించలేకపోతున్నాం, ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి.